హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో ఇంటర్మీడియట్ ఇంటగ్రేషన్ ఫార్ములాస్ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో వచ్చేసి ఆ ఫార్ములాస్ని మనము ప్రాబ్లమ్స్కి ఎలా అప్లై చేయగలుగుతున్నాము, ఎలా అప్లై చేస్తామో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ ఇది చెప్పే ముందు మీకు ఒక కండిషన్ చెప్దాం అనుకుంటున్నాను. అది మీకు ఆల్రెడీ తెలిసిన కండిషనే. ఫ్రెండ్స్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, డిఫరెన్షియేషన్లో మనము డెరివేటివ్ ఆఫ్ sin 2x ఉందనుకోండి, దీన్ని మనం ఎట్లా రాసే వాళ్ళం, దీన్ని మనం sin x అనుకునే వాళ్ళం. sin x అంటే ఈ 2xని x అనుకునే వాళ్ళం, sin xకి cos x. ఫ్రెండ్స్, అగైన్ డెరివేటివ్ ఇంటూ చేసి చేసేవాళ్ళం. అగైన్ డెరివేటివ్ అంటే దేనైతే x అనుకున్నామో దానికి అగైన్ డెరివేటివ్ చేసేవాళ్ళని. డెరివేటివ్ ఆఫ్ 2x 2 అంటే ఫ్రెండ్స్ మనం డిఫరెన్షియేషన్లో ఇంటూ చేసాం. ఫ్రెండ్స్, ఇంటగ్రేషన్కి వచ్చేదానికి ఎట్లా చేస్తున్నాం చూడండి. ఇంటగ్రేషన్ sin 2x dx. ఫ్రెండ్స్, ఇది కొత్తగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను, క్లాస్లో కూడా చెప్తాను. ఫ్రెండ్స్, ప్రతి దాంట్లో ఇంటగ్రేషన్ సింబల్ dx కామన్గానే ఉంటుంది. ఇక్కడ మనం మెయిన్ చూసుకోవాల్సిన sin 2x. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సేమ్. ఫ్రెండ్స్, మనకి ఇంటగ్రేషన్లో కూడా sin 2xకి ఫార్ములా లేదు, sin xకి మాత్రమే ఫార్ములా ఉంది. ఇంటగ్రల్ sin x ఏంటి ఫ్రెండ్స్, మైనస్ cos x. మైనస్ cos x. x అంటే ఇక్కడ 2x. ఫ్రెండ్స్ అంతా దీనిలాగా చేస్తాం, కాకపోతే దీనికి ఇంటూ 2 వేసాం కదా, దీనికి బై 2 వేస్తాం. అంటే x అనుకున్న దానికి అగైన్ డెరివేటివ్ చేస్తున్నాము, కానీ ఇంటూ చేసి చేయట్లేదు, బై చేసి చేస్తున్నాం. ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ డిఫరెన్షియేషన్కి ఇంటగ్రేషన్కి ఉన్న డిఫరెన్స్. ఫ్రెండ్స్, అది అర్థమైంది కదా. ఫ్రెండ్స్, అంటే ఇది ప్రాబ్లమ్స్ మనం అప్లై చేస్తాము. ముందుగా మీకు ఒకసారి చెప్దాం అనుకున్నాను. ఫ్రెండ్స్, అంత ముందు చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్లోకి వచ్చేద్దాం మనము. ఫ్రెండ్స్, ప్రాబ్లంలోకి వస్తే ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇంటగ్రల్ x³ ప్లస్ 3x² ప్లస్ 2x ప్లస్ 5 dx. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి x⁴/4 ప్లస్ x³ ప్లస్ x² ప్లస్ 5x ప్లస్ c. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చేస్తే ఆన్సర్ అది రావాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడడానికి భయపడకూడదు. ఫ్రెండ్స్, దీన్ని మనం పెద్దది ఉందని ఇట్లాగే చేయండి, దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు, అంటే సెపరేట్గా రాసుకోవచ్చు. ఎట్లా చూడండి, దీన్ని ఇంటగ్రల్ x³ dx అంటే x³ ఫస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ రాసేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనం కాన్స్టెంట్స్ని ఇంటగ్రల్ బయట రాసుకోవాలి. కాన్స్టెంట్స్ అంటే నెంబర్స్. ఫ్రెండ్స్, 3x² మనం ఇంటగ్రల్ లోపల రాసుకుంటాము dx ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ 2. ఫ్రెండ్స్, 2 ఇంటగ్రల్ x dx. ఇక్కడ కాన్స్టెంట్ వచ్చేసి 5. ఫ్రెండ్స్, 5 ఇంటగ్రల్ dx. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎట్లా చేస్తాం అనేది. ఇది x⁴n ఫామ్. ఫ్రెండ్స్, x⁴n ఇంటగ్రల్ x⁴n dx x⁴n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c. ఫ్రెండ్స్, దీని ప్రకారం ఇది 3x⁴n x⁴3 + 1/3 + 1. ఫ్రెండ్స్, 3 + 1 is 4. x⁴4/4 ఫ్రెండ్స్ ప్లస్ 3 అట్లాగే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ ఫామ్. ఫ్రెండ్స్, x⁴2 + 1/2 + 1. దట్ మీన్స్ డాట్ మీన్స్ హియర్ ఇంటూ. ఫ్రెండ్స్, x³/3 ప్లస్ సేమ్ ఫామ్. ఫ్రెండ్స్, మనము కరెక్ట్గా చెప్పాలంటే ఇంటిగ్రేషన్ కూడా రాగానే మనం డిఫరెన్షియేషన్ చేసి
డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అనగానే మనకు 1 గుర్తొస్తుంది. కానీ ఇంటిగ్రేషన్కి వచ్చే టైంకి ఏంటంటే ఎక్స్ చూడగానే ఇది ఒట్టి ఎక్స్ కాదు ఫ్రెండ్స్, ఎక్స్ పవర్ ఎన్ ఫామే అది. ఎన్ ప్లస్లో ఏం లేదంటే 1 ఉన్నట్టు అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇంటిగ్రల్ ఎక్స్ చూడగానే ఎక్స్ పవర్ 1 ఉన్నట్టు, ఎక్స్ పవర్ 1 + 1 1 + 1 అంటే x²/2 వేసుకోవాలి ఇంటూ x²/2 ఫ్రెండ్స్ ప్లస్ 5. ఫ్రెండ్స్ ఇది ఇంటిగ్రల్ ఒకటి dx కాదు, ఏమి లేనప్పుడు ఇక్కడ 1 ఉన్నట్టు ఫ్రెండ్స్. ఓకేనా, 1 ఇంటిగ్రల్ 1 dx x ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్నిటి డెరివేటివ్ అన్నిటి ఇంటిగ్రేషన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్ చేయడం అయిపోయింది కాబట్టి c పెట్టినాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే 2 2 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, ఆన్సర్ వచ్చేసి x⁴/4 ప్లస్ x³ ప్లస్ x² ప్లస్ 5x ప్లస్ c ఫ్రెండ్స్. స్టార్ట్ ఫ్రెండ్స్. మనకి ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఇవన్నీ ఫార్ములాసే ఫ్రెండ్స్. ఎలాగంటే చూడండి, ఇంటెగ్రల్ 1/x dx. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని స్ప్లిట్ చేసుకుందాం, అంటే సెపరేట్గా రాసుకుందాం. ఎట్లా రాసుకుంటాం చూడండి ఫ్రెండ్స్, ఇంటెగ్రల్ 1/x dx ప్లస్ ఇంటెగ్రల్ 1/√x dx ప్లస్ ఇంటెగ్రల్ 1/x² dx ప్లస్ ఇంటెగ్రల్ 1/x³ dx. ఫ్రెండ్స్ చూసుకుంటే ఇంటెగ్రల్ 1/x dx అండ్ డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్, log mod x 1/√x ఇంటెగ్రల్ 1/√x dx ఫ్రెండ్స్. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములానే, 2√x ఫ్రెండ్స్. 1/x² మైనస్ 1/x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది ఫ్రెండ్స్, మైనస్ 1/x. ఇది ఒకటే ఫ్రెండ్స్, ఇది 1/x⁴n ఫార్మ్, ఇది కూడా 1/x⁴n ఫార్మ్ ఫ్రెండ్స్. కాబట్టి డైరెక్ట్ ఫార్ములా ఉంది కాబట్టి రాసాము. దీనికి ఎట్లా చేస్తామంటే ఇంటెగ్రల్ 1/x⁴n dx మైనస్ 1/n - 1 ఇంటూ x⁴n - 1 ఫ్రెండ్స్. ఓకే, ఇది చూడండి ఫ్రెండ్స్, మైనస్ 1/n - 1 మీన్స్ n మీన్స్ హియర్ n అంటే ఇక్కడ 3 ఫ్రెండ్స్. 3 - 1 2 x పవర్ మళ్ళీ n - 1 ఫ్రెండ్స్, మళ్ళీ 3 - 1 2 ఫ్రెండ్స్. అన్నిటి ఇంటిగ్రేషన్ చేయడం అయిపోయిందా? అన్నిటికీ అయిపోతేనే c పెట్టుకోవాలి. అంటే ఒక్క టర్మ్ అయినా ఆగిపోయి ఉంది అంటే మీరు c పెట్టుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లంకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇంటెగ్రల్ 2x√x ప్లస్ ఇది క్యూబ్ రూట్ ఫ్రెండ్స్, క్యూబ్ రూట్ 2x² dx. దాని ఆన్సర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ దీన్ని ఎట్లా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. దీన్ని కూడా స్ప్లిట్ చేసుకుంటున్నాం మనం. ఇంటెగ్రల్ 2x, ఓకే ఫ్రెండ్స్, 2 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేసుకోండి. 2 ఇంటెగ్రల్ x ఇంటూ √x ఎట్లా రాస్తాను చూడండి ఫ్రెండ్స్, √x ని x⁴1/2గా రాసుకోవచ్చు. √x ని 2 బయటకు వచ్చేసి ఫ్రెండ్స్ కాన్స్టెంట్ కాబట్టి x ఇంటూ √x ని x⁴1/2 రాసుకుంటున్నాను ఫ్రెండ్స్, dx ప్లస్ ఇంటెగ్రల్ 2x². ఇది క్యూబ్ రూట్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను క్యూబ్ రూట్ ఇది. ఇప్పుడు స్క్వేర్ రూట్ ని 1/2గా రాస్తున్నాము, క్యూబ్ రూట్ ఎంత రాసుకోగలుగుతాము 1/3గా రాస్తున్నాము. 1/3 dx. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే x⁴m ఇంటూ x⁴n, x⁴m ఇంటూ x⁴n, x⁴m ప్లస్ n ఫ్రెండ్స్. ఇది తెలిసే ఉంటుంది, x⁴m ప్లస్ n. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నాడు ఫ్రెండ్స్, 1 + 1/2 3/2 ఫ్రెండ్స్, 1 + 1/2 3/2 అంటే ఫ్రెండ్స్ ఇక్కడ x⁴3/2 ఉన్నట్టు రాస్తున్నాను, x⁴3/2 dx ప్లస్. ఓకే ఫ్రెండ్స్, ఇది 1/3 అనేది 2కి x రెండుకి వస్తుంది, 2⁻1/3 ఇంటూ x పవర్ ఫ్రెండ్స్ ఇది
2 into 1/3 2/3 అవుతుంది. x పవర్ 2/3 dx. ఓకే ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ గా ఫ్రెండ్స్ మనము ఇది x పవర్ n ఫార్మ్ ఫ్రెండ్స్. 3/2 + 1 3/2 + 1 చూడండి ఫ్రెండ్స్, 3/2 + 1 2 3 + 2 3 + 2 5/2 friends. That means dotted into friends x power 5/2 by 5/2. Okay friends, the 2 power 1/3 అనేది కాన్స్టెంట్ ఫ్రెండ్స్, బయటికి తెచ్చేసుకున్నాము. యాజ్ యూజువల్ గా ఎట్లా చేస్తామంటే ఫ్రెండ్స్ x power 2/3 x power n ఫార్మ్ ఫ్రెండ్స్. 2/3 + 1 3 2 + 3 that means 5/3 friends. x power 5/3 by 5/3. ఓకే ఫ్రెండ్స్, ఇంటిగ్రేషన్ పూర్తి అయిపోయింది కాబట్టి c పెట్టుకుంటున్నాము ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం అవుతుందంటే ఈ 5/2 అనేది రెసిప్రోకల్ అవుతుంది. 5/2 అనేది డినామినేటర్ ఉంది కదండి, అది పైకి వచ్చినప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. ఎట్లా అవుతుందో చూడండి. 2 into 2/5 2 into 5/2 2/5 ఫ్రెండ్స్ ఇంటూ x పవర్ 5/2 అంటే x పవర్ 5/2 ఫ్రెండ్స్ ప్లస్ 2 into 2 పవర్ 1/3 ఇంటూ 5/3 3/5 అవుతుంది ఫ్రెండ్స్. 3/5 ఇంటూ x పవర్ 5/3 ప్లస్ c. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక చూస్తున్నట్లయితే నెక్స్ట్ ఆన్సర్ అదే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. 2 into 2 4 4/5 ఇంటూ ఫ్రెండ్స్ ఇది ఇంటూ x పవర్ 5/2 ప్లస్ 2 పవర్ 1/3 ఇంటూ 3/5 x పవర్ 5/3 ప్లస్ c. So friends, this is the answer. Student friends, the problem of 2x square minus 3x plus 5/2x square. Friends, ఇక్కడ ఏంటంటే ఈ డినామినేటర్ లో ఉన్న ఈ టర్మ్ న్యూమరేటర్ లో ఉన్న ప్రతి టర్మ్ కి చెందుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ప్రతి టర్మ్ కి చెందేది రాసుకుంటున్నాము, అంటే స్ప్లిట్ చేస్తాం. దాన్ని ఎలా చేస్తాం చూడండి. ఇంటెగ్రల్ ఓకే ఫ్రెండ్స్, ఇట్లా రాసుకున్నాం. ఇంటెగ్రల్ 2x square by sorry friends 2x cube 2x cube by 2x square dx minus integral 3x by 2x square dx plus integral 5/2x square dx. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఈ 2x స్క్వేర్ అనేది అంటే డినామినేటర్ లో ఉన్న పార్ట్ న్యూమరేటర్ లో ప్రతి పార్ట్ కి చెందుతుంది కాబట్టి మనం ఇట్లా స్ప్లిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతి దానికి అది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి 2 క్యాన్సిల్ ఫ్రెండ్స్. x స్క్వేర్ అంటే 2x లు ఉన్నాయి, x క్యూబ్ అంటే 3x లు ఉన్నాయి. x స్క్వేర్ క్యాన్సిల్, x క్యూబ్ లో 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 2 పోయినాయి, అక్కడ 2 పోతాయి ఫ్రెండ్స్. అంటే క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడు x ఒకటే మిగిలిందన్న. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా x స్క్వేర్ అంటే 2x లు ఉన్నాయి, x స్క్వేర్ క్యాన్సిల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది ఇంటెగ్రల్ x dx ఫ్రెండ్స్. ఓకేనా, అంటే క్యాన్సిల్ అయిపోయింది. ఇంటెగ్రల్ x dx ఫ్రెండ్స్. ఇది ఇంటెగ్రల్ x dx అంటే ఇందా మనం అనుకున్నాము x పవర్ 1 ఫామ్. అది x పవర్ 1 ఉన్నట్టు x పవర్ 1 + 1 + 1 x స్క్వేర్ బై 2 ఫ్రెండ్స్. అది స్క్వేర్ బై 2 వస్తుంది మైనస్ 3/2 కాన్స్టెంట్ బయటకు వచ్చేసింది. 1/x ఉన్నట్టు ఫ్రెండ్స్. అక్కడ 1/x మీన్స్ ఇంటెగ్రల్ 1/x dx log x ప్లస్ 5/2 కాన్స్టెంట్ ఫ్రెండ్స్. 5/2 1/x స్క్వేర్ మైనస్ 1/x ఫ్రెండ్స్. 1/x స్క్వేర్ కి ఫార్ములా వచ్చేసి మైనస్ 1/x. ఫార్ములాస్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మీరు గమనించి చూస్తారు కానీ నేను చెప్పలేదు. ఫార్ములాస్ నేర్చుకుంటేనే మీరు చేసుకున్నట్టు మీకు బాగుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏంటంటే ప్రతి దాంట్లో నుంచి 1/2 అంటే దీంట్లో 2 ఉంది, దీంట్లో 1/2 ఉంది, దీంట్లో 1/2 ఉంది. 1/2 కామన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. x స్క్వేర్ మైనస్ 3 log x మైనస్ 5/x ప్లస్ సి. చూడండి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే సి అనేది మీరు బ్రాకెట్ లోపల రాయకూడదు, మొత్తానికి కలిపి కాన్స్టెంట్. అది బ్రాకెట్ లోపల అంటే బ్రాకెట్ లోపల సి రాసి అటుపక్క బ్రాకెట్ అంటే ఈ విధంగా పెట్టేయకూడదు. బ్రాకెట్ అనేది ఇక్కడే ఉండాలి, సి అనేది బ్రాకెట్ బయటే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇంటెగ్రల్ 1 మైనస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్, డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్ ఉన్న ప్రతి టర్మ్కి చెందింది ఫ్రెండ్స్. స్ప్లిట్ చేసుకుంటున్నాము. ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటెగ్రల్ రూట్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఓకే ఫ్రెండ్స్, 1 బై ఎక్స్ లాగ్ మోడ్ ఎక్స్ ఫ్రెండ్స్ మైనస్ ఇది చూడండి ఫ్రెండ్స్, రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఎక్స్ ఫ్రెండ్స్. తెలుసు కదా ఫ్రెండ్స్, రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ రూట్ ఎక్స్ అంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 అవుతుంది, రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అవుతుంది, రూట్ 5 ఇంటూ రూట్ 5 5 అవుతుంది. సేమ్ అదే ఫస్ట్ ప్రకారం రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఎక్స్ అవుతుంది కాబట్టి రూట్ ఎక్స్ ఎక్స్ని క్యాన్సిల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. రూట్ ఎక్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమవుతుందంటే 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ 2 రూట్ ఎక్స్ ఫ్రెండ్స్, 2 రూట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చాలా సింపుల్గా వచ్చేసింది. నెక్స్ట్ దానికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 3 ఉన్నాయి కదండి. ఫస్ట్ వీటన్నిటిని మల్టిప్లై చేసుకుందాం. మల్టిప్లికేషన్కి వస్తే ఫస్ట్ 1తో వీటన్నిటిని చేసేది ఫ్రెండ్స్. 1తో చేస్తే 4 మైనస్ 3x అలానే వచ్చేస్తాయి. మైనస్ ఎక్స్తో చేయండి ఫ్రెండ్స్. మైనస్ 4x ప్లస్ 3x స్క్వేర్. 3 ప్లస్ 2x అలాగే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ dx పెట్టడం మర్చిపోయాను. dx ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ 3తో దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. 3తో చేస్తే 3 4s 12, 3 3s 9, 3 4s 12, 3 3s 9x స్క్వేర్ ఫ్రెండ్స్. ప్లస్ ఇక్కడ 2x చేద్దాం. 4 2s 8 మైనస్ 6x స్క్వేర్ మైనస్ 8x స్క్వేర్ ప్లస్ 6x క్యూబ్. ఎందుకంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోండి. 1 అలాగే రాసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ టర్మ్స్ చూసుకోండి. మైనస్ 9x మైనస్ 12x ప్లస్ 8x మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 ప్లస్ 9 21 ఫ్రెండ్స్. 21లో చేయకపోతే 13 పెద్దది కాబట్టి పెద్దానికి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 13x. ఓకే ఫ్రెండ్స్, మైనస్ 13x ప్లస్ ఇంకా నెక్స్ట్ x స్క్వేర్ కదా ఫ్రెండ్స్. 8 ప్లస్ 6 14 ఫ్రెండ్స్. 14 నుంచి 9 పోతే 5 ఫ్రెండ్స్ మైనస్ 5x స్క్వేర్. నెక్స్ట్ x క్యూబ్ టర్మ్ ఒకటే ఉంది ఫ్రెండ్స్, ప్లస్ 6x క్యూబ్. సింప్లిఫై చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సింప్లిఫై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈసారి మనం డైరెక్ట్గా చేయడానికి ట్రై చేద్దాం. అంటే స్ప్లిట్ చేసుకొని రాస్తున్నాం కదా, ఫస్ట్ ప్రాబ్లం నుంచి మేము స్ప్లిట్ చేస్తూనే ఉన్నాము. ఈసారి డైరెక్ట్గా రాయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి వదిలే ఫ్రెండ్స్, మామూలుగా రాద్దాం. ఎందుకు వాళ్ళు ఇంటెగ్రల్ 12 బయట చేస్తాను ఫ్రెండ్స్, కాన్స్టెంట్ కాబట్టి ఇంటెగ్రల్ dx మైనస్ 13 ఇంటెగ్రల్ x dx మైనస్ 5 ఇంటెగ్రల్ x స్క్వేర్ dx ప్లస్ 6 ఇంటెగ్రల్ x క్యూబ్ dx. ఓకే ఫ్రెండ్స్, 12 ఇందాక చెప్పాను. ఇక్కడ ఏంటంటే 1 ఉన్నట్టు 1 ఇంటెగ్రల్ 1 dx x ఫ్రెండ్స్ మైనస్ 13 x అంటే 1 కాదు ఫ్రెండ్స్. ఇక్కడ x పవర్ 1 ఉన్నట్టు x పవర్ 1 ప్లస్ 1 1 ప్లస్ 1 x స్క్వేర్ బై 2 ఫ్రెండ్స్. x స్క్వేర్ బై 2
ఇది కూడా సేమ్ ఫార్ములా ఫ్రెండ్స్, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్రెండ్స్ ప్లస్ 6 ఎక్స్ పవర్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్రెండ్స్, ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్రెండ్స్. ఇక్కడ అయితే 2 2 2 3 క్యాన్సిల్ ఫ్రెండ్స్. ఇంటిగ్రేషన్ మొత్తం ఇన్వర్స్ కి పెట్టుకున్నాము ఫ్రెండ్స్. ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, 12x minus 13x square by 2 minus 5x cube by 3 minus 3x power 4 by 2 cancellation తర్వాత వచ్చే ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఓకే మళ్ళీ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం వస్తుంది చూడండి ఫ్రెండ్స్, x పవర్ x plus 1 by x whole cube ఫ్రెండ్స్. అది x plus 1 by x whole cube, that means it is the form, అది ఏ ఫామ్ లో ఉంది, a plus b whole cube ఫామ్ ఫ్రెండ్స్. a plus b whole cube a cube plus b cube plus 3a square b plus 3a b square ఫ్రెండ్స్. ఇది కూడా మనం సేమ్ అదే ఫామ్ లో ఎక్స్పాండ్ చేసుకోవాలి. a cube means x cube plus b cube means 1 by x cube, అంటే 1 cube 1 కాబట్టి 1 అట్లా కదా ఫ్రెండ్స్. 1 by x cube plus 3a square b, 3a square, ఇక్కడ a అంటే x ఫ్రెండ్స్, a square b, b అట్లా కదా 1 by x plus 3a b square, 3a b square, b 1 by x, 1 by x square. Okay friends, a cube plus b cube plus 3a square b plus 3a b square. B square friends. Okay friends, చూడండి ఇక్కడ x క్యాన్సిల్ పోతున్నాయి ఫ్రెండ్స్. గుడ్ సేమ్ అనే పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయకుండా రాద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ స్ప్లిట్ చేయకుండా రాసిన ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ క్యూబ్ ఇంటెగ్రల్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అంటే ఏంటి? ఇంటెగ్రల్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1, దట్ మీన్స్ ఎక్స్ పవర్ 4 బై 4. ఇది 1 బై ఎక్స్ పవర్ ఎన్ ఫ్రెండ్స్. 1 బై ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. మైనస్ 1 బై ఎన్ మైనస్ 1, 3 మైనస్ 1 2, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 మళ్ళీ అంటే 2 ఫ్రెండ్స్. ఏమంటారా? ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ మైనస్ 1 బై ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ సి. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఏముంది? 3x మాత్రమే ఉంది. మామూలుగా స్ప్లిట్ చేసినప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్? 3 బయటకు వచ్చేసుకుంటాం కాబట్టి 3 ఫస్ట్ రాసేసుకో. నెక్స్ట్ ఎక్స్కి ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ దీని కూడా ఫస్ట్ 3 బయటకు వచ్చేసుకుంటాము. ఇక్కడ ఏమన్నట్టు ఫ్రెండ్స్, ఇంకా 1 బై ఎక్స్ ఉంది. 1 బై ఎక్స్కి లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ సి. ఫ్రెండ్స్ answer x power 4 by 4 minus 1 by 2 square. Okay friends, this is the answer. Friends, ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, రూట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే మొత్తం ఈ ఫ్రాక్షన్ మొత్తానికి కలిపి హోల్ స్క్వేర్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరేటర్ లో రూట్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం దాన్ని ఎక్స్టెండ్ చేయండి. ఫస్ట్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్ ఫ్రెండ్స్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అదే ఫ్రెండ్స్, న్యూమరేటర్లో రూట్ ఎక్స్ ప్లస్ 1 ఉంది, దాన్ని హోల్ స్క్వేర్ చేసుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ చేస్తాం ఫ్రెండ్స్. ఏ స్క్వేర్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్ ఫ్రెండ్స్, 1 స్క్వేర్ 1 ఫ్రెండ్స్, 2ab 2 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ 1 2 రూట్ ఎక్స్ ఫ్రెండ్స్ బై ఎక్స్ స్క్వేర్. అంటే ఈ స్క్వేర్ అనేది ఫ్రాక్షన్ మొత్తానికి ఉంది ఫ్రెండ్స్. న్యూమరేటర్ డినామినేటర్ మొత్తానికి కలిపి హోల్ స్క్వేర్, హోల్ స్క్వేర్ డిఎక్స్ ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ చూడండి, స్ప్లిట్ చేస్తున్నాము. ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఫ్రెండ్స్ కరెక్ట్గా చూసుకుంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. dx. ఓకే ఫ్రెండ్స్, క్యాన్సిల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తే ఇదే మనం స్ప్లిట్ చేయకుండా రాస్తున్నాం ఫ్రెండ్స్, గమనించండి. ఇక్కడ ఎందుకంటే ఫ్రెండ్స్ నేను రాసింది రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఎక్స్ కదా ఫ్రెండ్స్, ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం దీని గురించి. రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ కాబట్టి రూట్ ఎక్స్ క్యాన్సిల్ చేశాను, అలా కింద రూట్ ఎక్స్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ లాగ్ ఎక్స్. ఫ్రెండ్స్ లాగ్ మోడ్ ఎక్స్ అనేది మనం ప్రస్తుతానికి రాయగలం, లాగ్ ఎక్స్ అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్, 2 బయటకు వచ్చేసింది. ఇక్కడ కింద చూడండి ఏంటంటే ఒక స్టెప్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. ఇంటెగ్రల్ అంటే ఇంటెగ్రల్ చేయడం అయిపోయింది. ఈ డాట్ టర్మ్ చూడండి, 2 బయటకు ఇచ్చాము, పైన 1 ఉంది. ఇంకా రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కింద మనం ఇక్కడ సేమ్ ఇదే న్యూమరేటర్ చేసాం ఫ్రెండ్స్, ఇక్కడ డినామినేటర్ వచ్చింది. రూట్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1/2 గా రాసుకోవచ్చా? ఎక్స్ పవర్ 1/2 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 3/2 అంటే ఎక్స్ పవర్ 1/2 ఇంటూ ఎక్స్ ఎక్స్ పవర్ 1/2 ఇంటూ ఎక్స్. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ పవర్ 1/2 ఇంటూ ఎక్స్ అనేది ఇక్కడ 1 ఉన్నట్టు ఎక్స్ పవర్ 1 ప్లస్ 1/2 ప్లస్ 1 ఫ్రెండ్స్ అంటే ఎక్స్ పవర్ 3/2. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డినామినేటర్లో ఎక్స్ పవర్ 3/2 ఉన్నట్టు, అంటే అది కూడా ఏంటి ఫ్రెండ్స్ రిప్లే ఫామ్లో ఉన్నట్టు 1 బై ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ ఫ్రెండ్స్, 1 బై ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేస్తే మనము ఇంకా లాగ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 వాట్ ఇస్ ఫార్మ్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఎన్ మైనస్ 1 3/2 మైనస్ 1 1/2 ఫ్రెండ్స్, 3 మైనస్ 1 n మైనస్ 1 ఇంటూ 1 ఎక్స్ పవర్ మైనస్ 1 బై n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ మళ్ళీ n మైనస్ 1. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్ పవర్ n మైనస్ 1 ప్లస్ 3. log x minus 1 by x 4 by root x. Then friends, the root x correct option చూడండి. log x minus 1 by x. Friends, log x minus 1 by ముందు రాసుకున్నాము. 2 into ఇక్కడ 1 by 2 2 by 1 అయింది ఫ్రెండ్స్. 2 into 2 by 1 అంటే 4 ఫ్రెండ్స్. 4 ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 4 by x పవర్ 1/2 ని రూట్ x రాసుకోవచ్చు ఫ్రెండ్స్. రూట్ x ప్లస్ 3. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఏ ఇంటెగ్రల్ a పవర్ x ఇంటూ e పవర్ x. దీన్ని మనం ఎట్లా రాసుకుంటున్నామంటే ఇంటెగ్రల్ a e 4 పవర్ x dx. అంటే ఫ్రెండ్స్ ఇదే ఫామ్లో ఉందంటే ఇంటెగ్రల్ a పవర్ x ఫామ్ ఫ్రెండ్స్. ఇంటెగ్రల్ a పవర్ x ఫామ్ అంటే ఇంటెగ్రల్ a పవర్ x dx ఆన్సర్ ఏంటంటే a పవర్ x బై లాగ్ a ఫ్రెండ్స్, a పవర్ x బై లాగ్ a ప్లస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది సేమ్ ఆ ఫామ్లో ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. a పవర్ x ఇక్కడ a అంటే a e మొత్తం కలిపి మనం ఏమనుకుంటున్నాము a పవర్ x బై లాగ్ a ప్లస్ c. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే దీన్ని మళ్ళీ మనము ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మనం a పవర్ x ఇంటూ
E4Xగా మనం ఎక్స్పాండ్ చేసుకున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడికి ఒక ఫార్మ్ మనకి log A E అంటే ఫ్రెండ్స్ ఇది log AB ఫార్మ్ ఫ్రెండ్స్. log AB ఎట్లా రాసుకోవచ్చు అంటే log A ప్లస్ log B గా రాసుకోవచ్చు. log A ప్లస్ log B ఓకే ఫ్రెండ్స్ ప్లస్ C. ఫ్రెండ్స్ సిన్స్ log E ఈక్వల్ టు 1 ఫ్రెండ్స్ మనకు తెలుసుండాలి ఈ వాల్యూ log E 1 కి ఈక్వల్ ఫ్రెండ్స్ ఓకేనా. మెయిన్ ఆన్సర్ A4X ఇంటూ E4X బై log A ప్లస్ 1 ప్లస్ C ఫ్రెండ్స్. ఈ లెక్క చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈజీగానే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్ప్లిట్ చేసుకోండి. ఇంటెగ్రల్ x dx ఇంటెగ్రల్ x dx ప్లస్ 4 ని బయట తీసుకోండి. 4 కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకోండి. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x స్క్వేర్ dx ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంటిగ్రల్ x dx అంటే దాన్ని మనం చాలా సార్లు అనుకున్నాము. ఇది x4 1 ఫామ్, x4 n ఫామ్, n ప్లస్ n అయితే 1 ఉన్నట్టు, x4 1 + 1 / 1 + 1 x స్క్వేర్ బై 2 ప్లస్ 4. ఫ్రెండ్స్ మీరు బాగా ఫార్ములా చదువుకుంటే ఆ ఫార్ములా ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటెగ్రల్ 1/1 + x స్క్వేర్ అంటే డిఫరెన్షియేషన్ ఫార్ములా వచ్చేసి tan ఇన్వర్స్ x కి 1/1 + x స్క్వేర్ ఫ్రెండ్స్. అది ఇంటిగ్రేషన్ రివర్స్ అవుతుంది కాబట్టి 1/1 + x స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ x ఫార్ములాస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది tan ఇన్వర్స్ x ప్లస్ c. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి అయితే చాలు ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ప్రతి మోడల్ యొక్క ప్రాబ్లం కవర్ చేసుకుంటూ పోదాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవన్నీ బేసిక్ ఫార్ములే, అంటే మనకి ఫార్ములాస్ మీద ఆధారపడున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు బాగా చేసి బాగా అండర్స్టాండ్ చేసుకున్నారంటేనే నెక్స్ట్ 4 మార్క్స్ 7 మార్క్స్కి మీరు వెళ్ళి ఈజీగా చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా ఒక్క డౌట్ ఉన్నా అది మీరు కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ పెట్టండి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ చేయబోయే వీడియో ఆ క్వశ్చన్తోనే స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పేది కానీ మీకు బాగా అర్థమైనట్లయితే క్లియర్గా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.